గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే ఫైల్స్. ఇక రోడ్డు బాగుంటే అభివృద్ధి పరుగులు పెడుతుంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడితేనే పట్టణాలు ప్రగతి పదంలో ముందుకు సాగుతాయి. కానీ ఏళ్ల తరబడి రోడ్ల దుస్థితిలో నరకయాతన అనుభవించిన పార్వతీపురం వాసులకు ఇప్పుడు ఉపశమనం కలుగుతోంది. గుంతలు గోతులతో నిండిపోయిన ప్రధాన రహదారులు ఇప్పుడు కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ప్రయాణం అంటే భయపడే పరిస్థితి నుంచి సౌకర్యవంతమైన ప్రయాణం చేసే స్థాయికి పార్వతీపురం రోడ్లు మారాయి. నూతన రహదారుల నిర్మాణంతో పట్టణ రూపురేఖలు మారిపోయాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం ప్రధాన రహదారుల అభివృద్ధిపై వైకే టీవీ ప్రత్యేక కథనం. పట్టణంలోని ప్రధాన రహదారులు గత కొన్నేళ్లుగా పూర్తిగా దెబ్బతిన్నాయి. రోడ్డు మొత్తం గుంతలమయంగా మారడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, భారీ వాహనాల రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షం పడితే చాలు రోడ్లపై ఉన్న గుంతలు నీటి కుంటలను తలపించేవి. రాత్రి వేళలో ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారేది. ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితిలో పలువురు ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏళ్ల తరబడి గుంతల రోడ్లతో ఇబ్బందులు పడిన పార్వతీపురం వాసులకు ఇప్పుడు ఊరట లభించింది. అధ్వానంగా మారిన ప్రధాన రహదారులు నూతన రూపాన్ని సంతరించుకోవడంతో ప్రయాణ కష్టాలు తొలగిపోయాయి. ముఖ్యంగా పార్వతీపురం పట్టణంలోని బైపాస్ రహదారి నిర్మాణంతో రాకపోకలు సులభతరమయ్యాయి. విజయనగరం, విశాఖపట్నం నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వెళ్లే వాహనాలకు పార్వతీపురం పట్టణం కీలక మార్గం. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు, వాహనదారులు ఈ రహదారులపై ఆధారపడుతుంటారు. అలాంటి ప్రధాన మార్గాలు అధ్వానంగా మారడంతో స్థానిక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల మరమ్మతులు చేయాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని ప్రజలు చెబుతున్నారు. ఇప్పుడు అదే రహదారి సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. విశాలంగా, సుందరంగా మారిన రోడ్లపై ప్రజలు హాయిగా ప్రయాణిస్తున్నారు. రహదారి అభివృద్ధితో పట్టణ రూపురేఖలు కూడా మారిపోయాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇది వరకు బైపాస్ రోడ్లో చాలా వరకు గుమ్ములు ఉండేవండి. ఎలాంటి గుమ్ములు అంటే వెహికల్స్ బాగా పాడైపోయినంత గుమ్ములు ఉండేవి. అలాగే ప్రతిదీ కూడా ఇక్కడ బైక్లు కూడా యాక్సిడెంట్లు అయ్యేవి. చాలా మంది లేడీస్ కూడా చాలా మంది పడిపోవడం, జరగడం, దెబ్బలు జరగడం, తీసుకెళ్ళడం చాలా ఇబ్బంది పడేది. తర్వాత వేరే విషయం ఏంటంటే వర్షం వచ్చేటప్పుడు విపరీతమైన గుమ్ముల్లో వాటర్ ఉండిపోయేది. ఆ గుమ్ములో వాటర్ ఉన్నప్పుడు ఎంత గుమ్ము అనేది కూడా మనిషికి తెలిసేది కాదు. దానివల్ల ఇప్పుడు హెవీ వెహికల్స్ తిరగడం వల్ల చాలా గుమ్ములు అయిపోయి చాలా మందికి యాక్సిడెంట్లు అయ్యాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకి బైపాస్ రోడ్లను మొత్తం తార్ రోడ్లు పూర్తిగా కంప్లైంట్గా వేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు నిధులతోనే చాలా వరకు ఈ రోడ్లు బాగా ఏంపించారు. దానివల్ల మన విజయ్ చంద్ర గారికి ధన్యవాదాలు చేసుకుంటూ, గత ప్రభుత్వంలో 4 కొల్లాలు పడేవాళ్ళము, ఇప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళము. ఇప్పుడు మాత్రం హ్యాపీగా ఉన్నది. ప్రభుత్వంలో ఎన్నో గుంతులు ఉండే బండికి ఎన్నో డ్యామేజ్ అయ్యింది. ఇప్పటికప్పుడు రిపేర్లు వచ్చాయి. ఇప్పుడు ఇతను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇప్పుడు మాకు అన్ని కొన్ని ఇబ్బందులు పోనాలి, రిపేర్లు రాలేదు. చాలా హ్యాపీగా ఉన్నది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని పార్వతీపురం వాసులు చెబుతున్నారు. పట్టణంలో రహదారి సమస్యలను ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి నిధుల మంజూరుకు కృషి చేశారని స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పార్వతీపురం పట్టణంలోనే బైపాస్ రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించి పనులను వేగంగా పూర్తి చేయించినట్లు చెబుతున్నారు. నాణ్యతతో కూడిన రహదారి నిర్మాణం జరగడంతో ప్రస్తుతం వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేస్తున్నారు. ఒకప్పుడు ఈ రహదారిపై ప్రయాణించాలంటే వాహనదారులకు భయం ఉండేది. వాహనాలు అదుపు తప్పడం, టైర్లు దెబ్బతినడం, ప్రమాదాలు జరగడం సాధారణంగా మారిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్తగా నిర్మించిన రహదారులు ప్రయాణానికి అనుకూలంగా మారడంతో పాటు పట్టణానికి కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. రహదారి అభివృద్ధి వల్ల స్థానిక వ్యాపార కార్యకలాపాలు కూడా పెరిగే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వంలో రోడ్లు సరిగ్గా అస్తమానంగా ఉండేవి. ఎక్కడ పడితే అక్కడే గుంతలు, చాలా దారుణమైన పరిస్థితులు, యాక్సిడెంట్లు కూడా చాలా యాక్సిడెంట్లు అయ్యేవి. ఇప్పుడు ప్రభుత్వంలో రోడ్డు కానీ ఇబ్బందులు కానీ ఏమీ లేవు. ప్రశాంతంగా అందరూ చక్కగా తిరుగుతున్నారు. రోడ్లు కూడా రీసెంట్గా మళ్ళీ కొత్త రోడ్లు కూడా వేశారు. ఎమ్మెల్యే దయ వల్ల అంతా బాగానే ఉంది. అంతా నీట్గా బాగా చేస్తారు. వర్క్ ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బైపాస్ రోడ్డు మన బోనెల విజయ్ చంద్ర గారు ఎమ్మెల్యే గారు బాగా చేయడం వల్ల తొలి ప్రభుత్వంలో ఉన్నప్పుడు
గుంతలు అసలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. లారీలు కూడా చాలా యాక్సిడెంట్లు అయ్యేవి, పడిపోవడం కూడా, శిక్షలు కూడా ఉన్నాయి, చాలా జరిగేవి. ఇటువంటి ప్రభుత్వం రోడ్డు, బైపాస్ రోడ్డు చాలా నీట్ గా చేశారు, బాగానే చేశారు. ఎమ్మెల్యే గారికి మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పార్వతీపురం పట్టణం మీదుగా వెళ్లే జాతీయ రహదారి మార్గం వ్యాపార రవాణా పరంగా ఎంతో కీలకమైనది. ఈ మార్గం మెరుగుపడడంతో స్థానిక ప్రజలతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న రహదారి సమస్యకు పరిష్కారం లభించడంతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల అభివృద్ధి కేవలం ప్రయాణ సౌకర్యం కాకుండా వ్యాపార అభివృద్ధికి, పట్టణ ప్రగతికి కూడా దోహదపడుతుందని చెబుతున్నారు. ప్రధాన రహదారులు మెరుగుపడడంతో రవాణా వ్యవస్థ వేగవంతం కానుంది. అత్యవసర సమయాల్లో ప్రయాణాలు సులభతరం కానున్నాయి. ఏళ్లుగా తమను వేధించిన రహదారి సమస్యకు పరిష్కారం చూపినందుకు ప్రజలు, ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గత సంవత్సరంలో రోడ్లు బాగుండేవి కాదు, ఎన్నో బైకులు పడిపోతుంది, ఊళ్ళోని బాగా ఇబ్బందులు పడేది. ఇప్పుడు ఈ రోడ్డు వేసిన కాసి చక్కగా అన్ని వాహనాలు వెళ్తున్నాయి, హోటల్ వెళ్తున్నాయి, బైక్లు అన్నీ వెళ్తున్నాయండి. బాగుంది. ఆ ఎమ్మెల్యే దైవం బాగా వేసారు, రోడ్డు చక్కగా ఉన్నది, బాగుంది. అలాగా చిన్న మనవి స్పీడ్ బ్రేకర్లు ఇక్కడ టౌన్లో కొద్దిగా వేయిస్తే మాకు కూడా సేఫ్టీగా ఉంటుంది. ఎందుకంటే ఆ బ్రిడ్జి నుండి ఓవర్గా పళ్ళు వచ్చేసి చెప్పి ఇలా బౌండరీలు కావాలి, ఆ బౌండరీ స్పీడ్ బ్రేకర్ వేస్తే వాళ్ళు కూడా స్లోగా వెళ్తాయి, చక్కగా. ఒకప్పుడు గుంతలు, గోతులతో ప్రయాణం అంటేనే భయపడిన వాహనదారులు నేడు అదే మార్గంలో సాఫీగా, సురక్షితంగా ప్రయాణం చేస్తున్నారు. రోడ్లు కేవలం ప్రయాణ మార్గాలు మాత్రమే కాదు, ఒక ప్రాంతం అభివృద్ధికి ఆయువు పట్టు. పార్వతీపురం ప్రధాన రహదారుల అభివృద్ధి ఇప్పుడు పట్టణ ప్రగతికి కొత్త బాటలు వేస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ప్రజల సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. గుంతల రోడ్లతో ఇబ్బందులు పడిన పార్వతీపురం ప్రజలకు ఇప్పుడు కొత్త రహదారులు ఊరటనిస్తున్నాయి. అభివృద్ధికి రహదారులే పునాది అన్న మాటకు నిదర్శనగా ఈ మార్పు నిలుస్తుంది. ప్రధాన రహదారుల అభివృద్ధితో పాటు మారుమూల ప్రాంతాల్లోని రోడ్లపైన దృష్టి సారించి ప్రజలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.